అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ముగ్గు మీద పసుపు కుంకాలేస్తూ ఉంటారు. ఇంటి ముందు వేసుకునే ముగ్గు మీద పసుపు కుంకాలు వేయొచ్చా? వేయకూడదా? అసలు ఇంటి ముందు ముగ్గు వేయటానికి కారణం ఏంటి? ముగ్గు వేయటం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంటి ముందు ముగ్గు గనక ఉన్నట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. అలాగే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకున్నట్లయితే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని మన పెద్దలు చెప్తుంటారు. ఇంటి ముందు ముగ్గు ఉన్నట్లయితే అది దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ఇంటి ముందు ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసుకోవాలి. చుక్కల ముగ్గులు మన ఇంటికి యంత్రాలుగా పనిచేస్తాయి. ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించకుండా ఉంటాయి. చాలామంది ఉదయమే నిద్రలేవటానికి బద్దకించి రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులేస్తూ ఉంటారు. అలా వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. ఎట్టి పరిస్థితిలో కూడా రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు. దాని వలన ఇంట్లో కీడు జరగడం జరుగుతుంది. ఉదయం తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు ముగ్గు గనక వేసుకున్నట్లయితే చాలా శుభప్రదము. సాధారణంగా ఏదైనా పండగ వచ్చినప్పుడు ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకాలు వేస్తూ ఉంటారు. వాస్తవానికి అలా ముగ్గు మీద పసుపు కుంకాలు వేయకూడదు. పసుపు కుంకాలు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. పసుపు కుంకాలను ముగ్గు మీద వేసినట్లయితే పొరపాటున ఆ పసుపు కుంకాలు ఎవరైనా తొక్కినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించినా మొత్తం ఖర్చయిపోతూ ఉంటుంది. అందువలన ముగ్గు మీద పసుపు కుంకాలు వేయకూడదు. ఒకవేళ వేసినట్లయితే ఎవరూ తొక్కకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు వేసే ముగ్గులు 5 చుక్కలు లేదా 7 చుక్కల ముగ్గు వేస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం రోజు ఖచ్చితంగా ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసినట్లయితే చాలా మంచిది. ఇంటి ముందు ఎప్పుడు నక్షత్రాకారంలో ఉండే ముగ్గులు వేయకూడదు. అలాంటి ముగ్గులు భూతప్రేత పిశాచాలను ఇంట్లోకి ఆకర్షిస్తాయి. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు ఇంటి ముందు ముగ్గేసుకున్నట్లయితే చాలా మంచిది. చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేయకుండా ఆరిపోయిన తర్వాత ముగ్గేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. తడిగా ఉన్నప్పుడే ఇంటి ముందు ముగ్గు వేయాలి. పొడిబారిన నేలపైన ముగ్గులేస్తే ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. ముగ్గు వేసి దానికి 4 వైపులా ఖచ్చితంగా 2 అడ్డగీతలు గీయాలి. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా పూజా గదిని శుభ్రం చేసుకొని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి. అప్పుడే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముగ్గు అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి ముగ్గును ఎప్పుడూ కూడా తొక్కకూడదు. స్వస్తిక్ గుర్తు, ఓం గుర్తులను ఇంటి ముందు ముగ్గులుగా ఎప్పుడూ వేయకూడదు. ప్రతిరోజు ముగ్గులేయటానికి కుదరని వారు కనీసం శుక్రవారం రోజైనా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి ముంగిలి ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి ఎంత సంతోషపడుతుంది. చాక్పీసులతో ఇంటి ముందు ముగ్గులేయకూడదు. చాక్పీసులతో వేసే ముగ్గులు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వవు. ఉదయమే ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గు వేస్తే ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. నేటి సమాజంలో అందరూ పట్టణాల్లో ఉండటం వలన ఇంటి ముందు కళ్ళాబు చల్లటం కుదరదు. అందువలన కొద్దిగా పసుపు నీళ్లు చల్లుకొని ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో కళ్ళాబు చల్లి ముగ్గు గనక వేసినట్లయితే దీర్ఘ సుమంగళత్వం లభిస్తుంది. చాలామంది ఏదైనా పండగ వస్తే చాలు నడవటానికి కూడా చోటు లేకుండా వాకిలంతా ముగ్గులేస్తూ ఉంటారు. అలా అసలు చేయకూడదు. చాలామంది ప్రతిరోజు ముగ్గు వేయటానికి కష్టమని పెయింటింగ్స్ వేసేస్తూ ఉంటారు. అయితే అలా వేసిన పెయింటింగ్ని ముగ్గులుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు ఇంటి ముందు శుభ్రం చేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. అప్పుడే ఇంటి మీద లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సోమవారం వేసేటప్పుడు వేసే ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా వేసిన ముగ్గు ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం రోజు గడపకు పసుపు రాస్తారో
అలాంటి ఇంట్లో ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్ళు జరుగుతాయి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ఆడవాళ్లకు భర్త ఎప్పుడూ కూడా కష్టపెట్టడు. ప్రతి నెలకొకసారి అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు ఇంట్లో తర్పణాలు వదులుకునేవారు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. తర్పణం వదులుకోవటం పూర్తయిన తర్వాత ఇంటి ముందు ముగ్గేసుకోవచ్చు. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతిరోజు తులసి కోట ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నట్లయితే చాలా మంచిది. ఇంటి ముందు వేసుకునే ముగ్గులో ఖచ్చితంగా బియ్యపిండి ఉండాలి. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలేవి కూడా మూఢనమ్మకాలు కాదు. కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు. పూర్వకాలంలో సాధువులు ఇల్లిల్లు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదట. ముగ్గులేని ఇల్లు కష్టాలతో నిండిపోతుందని సంకేతము. శాస్త్ర ప్రకారము మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వెయ్యరు. శ్రాద్ధకర్మ పూర్తయిన తర్వాత అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు. మనం వేసే ముగ్గుల వెనుక ఎన్నో ఆధ్యాత్మిక కోణాలు దాగి ఉన్నాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ముగ్గు వేసేటప్పుడు కనుక ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.